హాయ్ జూలీ. హాయ్ హాయ్ జూలీ, ఏం చేస్తున్నావు? బిస్కెట్ తిన్నావా? తినేసా, వెరీ గుడ్. వాటర్ తాగా, వెరీ గుడ్. జూలీ మా జూలిశ్రీ దీని పేరండి, జూలిశ్రీ రాణి. నిన్న స్నానం చేసింది, 2-3 డేస్కి చేస్తుంది. ఈరోజు కొంచెం వర్షంగా ఉందని చేయించలేదు. ఇంకా స్నానం చేసి కొంచెం పసుపు రాసాం. అది కొంచెం ఎలర్జీ కింద వచ్చింది, యాంటీబయాటిక్ కదా తగ్గుద్దని. మా జూలీ కోసం చెప్పాలంటే చాలా ఉంది. అసలు ఇంట్లో గొడవ ఆడుకుంటే ఊరుకోదు, గట్టిగా మాట్లాడితేనే ఊరుకోదు. గొడవ దాకా ఎందుకు, సైలెంట్గా ఉండాలి. మంచిగా సైలెంట్గా ఉండి ఎవరి పనులు చేసుకోవాలి. కొంచెం ఎక్కువ మాట్లాడినా ఊరుకోదు, ఎవరికన్నా ఏమన్నా పెట్టినా ఊరుకోదు. అది కుక్కలు కావనివ్వండి, కాకులు కావనివ్వండి, మనుషులు కావనివ్వండి, ఎవరు వచ్చినా ఊరుకోదు. వచ్చిన వాళ్ళు వెళ్ళేదాకా సాధించేస్తుంది పట్టుకుని. ఎక్కడికైనా ఊరు వెళ్తే అసలు వచ్చే వరకు అలా మాట్లాడకుండా కూర్చుని అలా పడుకుంటుంది. గేట్ ఎవరైనా ముట్టుకున్నారా అయిపోయారే, అంత అలా కాస్తుంది కాపలా. నైట్ కూడా పోలీస్ కూడా సరిపోదు, అంత అలా కాస్తుంది. పొరపాటున ఏదన్నా దీని దగ్గరికి కప్ప ఏదైనా వచ్చిందా అది చచ్చిపోవాల్సిందే. అది చచ్చిపోయేదాకా దీనికి మనశ్శాంతి ఉండదు. అలా కరుస్తుంది. ఇది కుక్కపిల్లే కానీ ఇది చిరకపుల్లి టైపు. అలా అంత అలా వెళ్ళిపోద్ది ఫోర్స్గా కరవడానికి. ఏదైనా పొరపాటున ఏ పిల్ల అయినా వచ్చిందా లోపలికి, దాన్ని ఇంకా దొరికితే ఇంకా అయిపోద్ది. అది అంత ఫోర్స్గా వెళ్ళిపోద్ది దాని మీద కరవడానికి. చైన్ కూడా చాలా చైన్ తెంపేసింది. ఇంకా ఫోర్స్గా వెళ్ళి చైన్ తెంపుకి వెళ్ళిపోతుంది, కట్టేసి ఉన్నా సరే. కానీ కుక్కపిల్ల అంటే ఇది కుక్కపిల్ల అనాలో లేకపోతే పులిపిల్ల అనాలో లేకపోతే మనిషి పిల్ల అనాలో తెలియదు. అన్ని క్వాలిటీస్ కలిపి ఉన్నది ఇది. మనిషిలాగా జాగ్రత్త, ఎవరికైనా పెడితే ఊరుకోదు. ఒకటి ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఉంటే పొద్దున్న సాయంత్రం నేనే తింటాను, ఎవరికి పెట్టొద్దు అంటది. ఎవరైనా ఏ కుక్క అయినా బయటకు వచ్చి కూర్చుంటే ఊరుకోదు. గేట్ బయట ఉంటే బయట వరకు కూర్చుని పోవాలి. ఏదన్నా నేను వేసిన వాటికి ఇంక ఊరుకోదు. వాటిని తోరేస్తుంది, నన్ను కరిసేస్తుంది. కరవడం అంటే గట్టిగా కరవదు, మళ్ళీ పొళ్ళు తెక్కకుండా కరుస్తుంది నన్ను. బయట అయితే వేరు. విక్కీ వెళ్ళదా, విక్కీ దా, విక్కీ దా, బిస్కెట్ వేస్తాను. విక్కీ దా, విక్కీ దా, విక్కీ రాడు. ఇదిగో బిస్కెట్, బాయ్. విక్కీకి బిస్కెట్ వేస్తాను నేనా. సరే విక్కీకి బిస్కెట్ వేస్తాను. ఇప్పుడు విక్కీరా, ఇదిగో బిస్కెట్ వేస్తున్నానే, బిస్కెట్ వేస్తున్నాను. విక్కీదా, విక్కీకేనా విక్కీరా విక్కీదా. చూసారా కెమెరాలో ఆడుతుందా లేదో, ఎగిసిపోయి చూస్తుంది. విక్కీదా, మొదలట్లేదు ఇంకా. విక్కీ బిస్కెట్ వేస్తాను. విక్కీ నేనా, విక్కీరా వేసేసాను. విక్కీరా రా, విక్కీ విక్కీదా, విక్కీ ఆ విక్కీ గడ్ కూడా వస్తాడు. ఈరోజు రాలేదు ఇంకా. ఇలాదే, ఇదిగో బిస్కెట్ ప్యాకెట్. ఇలా ఎక్స్పైర్ చూస్తున్నావా వేసేసానేమో అని. కుర్చీెక్కరు, కుర్చీెక్కు ఎక్కలే, కూర్చు. వెరీ గుడ్. మా జూలీ ఎంత మంచోడు తెలుసా, చెప్పిన మాట వింటాడు. వీడు చిన్నుబాబు, వీడి పేరు. మా చిన్నుబాబు మా కొడుకు కదమ్మా, మా కొడుకుడు. దీపా కిందకి, దీపా
దిగపా, దా దిక్కేందుకు, దిగ్ దిగ్. ఏను విక్కీకేను నీకు, నువ్వు ఊరుకుంటావా ఏం చేస్తేని? నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు నువ్వు, అందుకే నువ్వే తిందువు కానీ. పాప అన్నే కదంటే. ఓ బిస్కెట్ అయితే ఏమవుతుంది? వద్దు వద్దు వద్దు, అస్సలు ఆ మాటే వద్దు. కరిచేస్తాడమ్మో. బుల్లి కోపం వచ్చేస్తుంది మా జూలీకి. అప్పుడు కోపం వచ్చి కరిచేస్తాడు. ఊరుకోడు అమ్మిడోయ్, ఊరుకోడు. మా జూలీశ్రీడి పేరు. ఇళ్ళ కరిచేస్తాడు. జూలీ అనాలి కదమ్మా. జూలీశ్రీ ఎవరి పేరు మమ్మీ? జూలీశ్రీ ఎవరి పేరు? అక్క పేరు కదా, నువ్వు పెట్టుకున్నావు కదా అక్క పేరు. జూలీశ్రీ రాణి అని పెట్టుకున్నాడు మా జూలీ. అక్క పేరు జూలీశ్రీ. సరే బాయ్ చెప్పమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ వస్తాను. బాయ్.